స్వామి సాంశరణం స్వామి. మేము గత నెల అక్టోబర్ 26న బయలుదేరి వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరి నందిగామ అయ్యప్ప టెంపుల్లో కలుసుకోవడం జరిగింది. ఇందులో బంధుత్వాలు ఉన్నాయి, స్నేహాలు ఉన్నాయి, రక్త సంబంధికులు ఉన్నారు, ఎంతోమంది కలిసినాం స్వామి. కానీ ఈ అయ్యప్ప అనేది ఒక వసుదైక కుటుంబంగా భావిస్తాం స్వామి. ఆ స్వామి ఎప్పుడు ఎవరిని ఎక్కడ కలపాలనేది ఆయన కలుపుతుంటాడు స్వామి. కానీ నా 36 ఏళ్ళ అయ్యప్ప స్వామి మాలధారంలో ఇది ఒక గొప్ప అనుభూతిగా నేను అనుకుంటున్నా స్వామి. ఎందుకంటే ఈ 36 ఏళ్ళలో డ్రెస్ మారుతుంది, మెడలో మాల వస్తుంది, కానీ ఈ పాదయాత్రలో ఉన్న అనుభూతి ఒక గొప్ప అనుభూతి స్వామి. ఎందుకంటే పూర్తిగా ఆ అయ్యప్ప మీద మనసు పెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి, అక్కడ వ్యాపారాలు వదిలిపెట్టి సుదీర్ఘ 38 రోజుల పాదయాత్రలో ఆ స్వామి వైపే మన ఆలోచన విధానం ఉంటుంది. ఎలాంటి ఆలోచన రాకుండా ఒక లక్ష్యంతో ఆ స్వామిని చేరే లక్ష్యం తప్ప ఇంకొకటి ఉండదు. కాబట్టి చాలా హ్యాపీగా ఉంది స్వామి ఈ పాదయాత్ర. అలాగే నాతో పాటు శ్రీకాంత్ స్వామి పోచంపల్లి మండలం భీవన్పల్లి గ్రామం స్వామి సన్నిధానంలోనే ఉంటాడు, మెట్టు దగ్గర. స్వామి కూడా వ్యాపారాలు ఉన్నాయి, అన్నీ వదులుకొని నేను కూడా వస్తాను స్వామి అనడంతో, ఒకరోజు ముందు చెప్పడంతో తయారై వచ్చింది స్వామి. స్వామి కూడా చక్కగా నాతో పాటు నడుస్తున్నాడు. చాలా అందరూ కూడా భవిష్యత్తులో ఈ అయ్యప్ప స్వాములందరూ కూడా మెజార్టీగా పాదయాత్రకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది స్వామి. ఈ సమాజంలో ఈ పెరుగుతున్నటువంటి ఇక డ్రగ్ కల్చర్ కానీ, యువత పెడదారిన పడటం కానీ చూస్తే చాలా బాధ అనిపిస్తున్న సందర్భంలో ఈ కలియుగ దైవం ఆ శబరిగిరి శ్రీధర్మ శాస్త్ర ఈ 2 నెలల కాలంలో యువతని ఆ వైపు పోకుండా ఒక సక్రమమైన మార్గంలో నడపడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది స్వామి. ఎందుకంటే ఈరోజు కలియుగంలో ఈ ఒక సక్రమమైన పద్ధతిలో క్రమశిక్షణగా ఉండడానికి ఇది ఒక మంచి మార్గం స్వామి అయ్యప్ప స్వామి దీక్ష అనేది. ఎందుకంటే ఎన్నో ఇన్సిడెంట్లు చూస్తున్నాము సమాజంలో. పిల్లలకు అవగాహన లేకపోవడము, యాంత్రిక జీవితంలో తల్లిదండ్రులు పిల్లల వైపు ఆలోచించకపోవడము, ఎంతసేపు ఆర్థికమైన అంశాల మీదే చూసుకుంటూ ముందుకెళ్ళడము, ఇవన్నీ కాకుండా ఒక ఆధ్యాత్మికము, ఒక సనాతన ధర్మము ఏ విధంగా పిల్లలు ఉండాలో అనేదానికి నిర్వచనం ఆ శబరిగిరి శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి దీక్ష స్వామి. స్వామి సంశరణం 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 స్వామి. 15వ రోజు పాదయాత్ర స్వామి. మన అమ్మవారి టెంపుల్ గంగమ్మ తల్లి దగ్గర నుంచి బయలుదేరినాము ఉదయం దాదులూరు నుంచి. ఇప్పుడు సీకేపల్లి చేరుకుంటాం స్వామి కొద్దిసేపట్లో. చిన్న కొత్తపల్లి, సీకేపల్లి అంటే అనంతపూర్ డిస్టిక్ ఇది. ఈరోజు రేపు బార్డర్ దాటుతాం స్వామి. మంగళవారం రోజు మేము బార్డర్ దాటుతాం స్వామి. 15 రోజుల నుంచి స్వాములు ఎక్కడ కూడా అలసటలేదు స్వామి. శశాంక్ స్వామి, బాబాయ్ స్వామి, మా స్వామి చెర్లపల్లి నుంచి వచ్చిండు స్వామి. తమ్ముడు చాలా బాగా నడుస్తుండు స్వామి శరణం. వెనకాల నుంచి వస్తుంది స్వామి మా స్వాములు, వెనక పడ్డారు. శివస్వామి, శ్రీకాంత్ స్వామి, గట్కేసర్ నుంచి వచ్చిన స్వాములు, తారమాత్పేట్ వినోద్ స్వామి, సాయి స్వామి, గట్కేసర్, వీళ్ళంతా కూడా ఉదయాన్నే బయలుదేరుతారు స్వామి ఒక టీం. ఇంకా నెక్స్ట్ వస్తారు దాదాపు 200 మంది పై చీలుకున్నారు. కాబట్టి ఒక్కొక్కరు టీం వైజ్ బయటకు వెళ్తారు స్వామి. కానీ ఆ అయ్యప్ప దయ వల్ల ఇప్పటి వరకు ప్రతి ఒక్క అయ్యప్ప కూడా మంచిగా పాదంలో నడుస్తున్నారు స్వామి. ఎక్కడ అలసట లేదు స్వామి. చాలా చక్కగా ముందుకు వెళ్తున్నారు స్వామి. శశాంక్ స్వామి స్వామి శరణం. శశాంక్ స్వామి, నువ్వు పాదయాత్ర ఎందుకు చేయాలనుకున్నావు స్వామి? నేను అనుకున్నా ఒకసారి చేద్దామని లైఫ్లో. ఇంకా ఛాన్స్ దొరికింది అప్పుడే అనుకున్నా. నెక్స్ట్ డే అనుగ్రహం ఇచ్చేసిండు అయ్యప్ప. అంటే ఏమన్నా మొక్కుకున్నావు ఆ స్వామి నువ్వు? మొక్కుకోవడం అంటే ఏమనుకోలేదు. ఇప్పటికైతే ఏమనుకోలేదు. అయ్యప్పదే
ఆహా. అంతే. మొత్తం మీద అయ్యప్ప మీద భారం వేసి బయలుదేరినావు. రామచరణం. ఈ 15 రోజులలో నీ అనుభవం ఏంటి స్వామి? ఆ? ఈ 15 రోజులలో ఈ పాదయాత్రలో నీకున్న అనుభవాలు ఏంటి స్వామి? బాధలు అంటే స్టార్టింగ్ కొన్ని రోజులు బొగ్గలు వచ్చినాయి, ఒక 4-5 డేస్. ఓకే. తర్వాత బొగ్గలు తక్కువైపోయినాయి. ఇప్పుడైతే బాగుందంతా నార్మల్ నడుస్తున్నాం. ఇప్పుడైతే ఇప్పుడు అంతా నొప్పులు ఇప్పుడు ఏం లేవు. అయ్యప్ప దేవాళ్ళు అంతా బాగుంది, బాగా నడుస్తున్నాం ఇప్పుడు. నువ్వు ఎవరితో వచ్చినావు స్వామి? నేను మా తాతస్వామితో వచ్చినా. ఏం పేరు మీ తాతస్వామి పేరు? తాతస్వామి కృష్ణస్వామి 3వ వచ్చిండు పాదయాత్రకి. ఓహో, సాంశర్ 3వ నడుస్తుండు. 3వ కృష్ణస్వామి, మీ అనుభవం ఎట్లా? 15 రోజుల నుంచి ఎట్లుంది స్వామి? మీరు గతంలో నడిచిన సీనియర్గా మీరు 3వ నడుస్తున్నారు కదా, ఇప్పుడు ఎట్లుంది? ఈ సంవత్సరం మాతో పాటు నడుస్తున్నారు కదా 15 రోజులుగా, ఎట్లా అనిపిస్తుంది స్వామి? నేను జీవితంలో ఒకసారి పాదయాత్ర చేద్దామని అనుకున్నాను. నా 18వసారి పడి నాకు అవకాశం 2022లో వచ్చింది. ఓకే. ఆ సంవత్సరం ఏది ఎట్లయినా 18వసారి కాబట్టి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాను. భగవంతుడు నాకు అవకాశం కల్పించాడు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఒక్కసారి అనుకున్నాని భగవంతుడు ఎప్పటిదాకా రమ్మంటే అప్పటిదాకా పోదాల్చుకున్నా. నాకు ఆ శక్తి ఇచ్చిన రోజులు పోవాలని నేను అనుకుంటున్నా. ప్రతి సంవత్సరం కొత్త కొత్త సాములు వస్తారు, కొత్త కొత్త అనుభూతి, ఇంకా బాధలు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి, సంతోషం ఉంటది, చీదరింపులు ఉంటాయి, అన్ని ఉంటాయి. నవరసాలు ఎలా ఉంటాయి అట్లా ఉంటారు. అందరితోని మనము కలిసిమెలిసి పోవాలి. ఇదొక లైఫ్ లో తీపి మెమొరీ. ఇటువంటి డబ్బుతో చేసేది కాదు, బలంతో చేసే యాత్ర కాదు. ఆ దేవుని సంకల్పం ఉంటేనే 40 రోజులు భార్య పిల్లలను, సంసారాన్ని, మన వ్యాపారాలను అవన్నీ ఇడిచిపెట్టి చేయాలంటే ఇది మామూలు విషయం కాదు. ఆ భగవంతుని సంకల్పంతోనే అవుతుంది. ఒక్క 3 రోజులు మనం ఇంటికాడ లేకపోతే మన పనులన్నీ ఏవో అన్ని ఆటంకాలు అవుతాయి. అన్ని రోజులు మనకు భగవంతుని దీక్షలో మనకు అంతవరకు రప్పిస్తున్నాడు అంటే అది ఆయన కృప ఉంటేనే మనం చేస్తాం. డబ్బుతోని, మదంతోని, మందబలంతోని, దానితో ఏ దానితోని కాదు. అయ్యప్ప శక్తి మనకిచ్చి ఆయన మనకు అవకాశం ఇస్తేనే మనం చేయగలగం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. వినోద్ స్వామి, స్వామి శరణం. రాసామి ముందుకు రాసామి, రాసామి నువ్వు ముందుకు రా. అరే రాయప్ప, అనుభవం చెప్పు స్వామి. స్వామి లైఫ్ లో ఒక్కసారన్నా మనం పాదయాత్ర ఖచ్చితంగా చేయాలి. ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుందో తెలుసుకోవాలి మీరు కూడా ప్రతి ఒక్క. అంటే శశాంక్ స్వామి, ఇప్పుడు మన సన్నిధానం నుండి దీక్ష చేసేది ఈ పాదయాత్ర చేయడానికి వ్యత్యాసం ఏంటి స్వామి? నువ్వు ఈ 15 రోజుల నుంచి చూసినది ఏముంది? ఇప్పుడు మనం పాదయాత్రలు అంటే నార్మల్గా వెళ్ళిపోతుంటాము, మనంతలో మనం పూజ చేసుకొని అన్ని. ఇప్పుడు సన్నిధానంలో ఉంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కొన్ని లైటింగ్ నువ్వు ఆలోచన ఏంటంటే సన్నిధానం కన్నా ఈ పాదయాత్రలో స్వామి మీద పూర్తిగా మనసు ఉంటది, దీక్ష పరిపూర్ణంగా చదువుతానని నీ ఆలోచన. అంతేనా సార్? వినోద్ స్వామి కథ. స్వామి నువ్వు సిగ్గుపడదాయప్ప. సారమాత్పేట నుంచి మా స్వామి గత సంవత్సరం నడిచిన స్వామి. స్వామి స్ఫూర్తితో చాలా మంది వచ్చారు. నేను 36 సంవత్సరం అయినా ఈసారి అయ్యప్ప మాకు ఈ అనుగ్రహం ఇచ్చిండు. మాతో ఈ 15 రోజులని అనుభూతి చెప్పు స్వామి, ఎట్లుందో? సిగ్గు ఎందుకు స్వామి? అయ్యప్ప అంత సాంక్షణం.